10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఏ ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తలపై వేధింపులు చేయలేదని, చిత్తూరు సంస్కృతి ముసుగులు వేసుకుని దాడులు చేస్తున్నారని, ఈ సంస్కృతి సరైంది కాదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి హితవు పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు సరైంది కాదన్నారు. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారని, నేను ఎప్పుడూ నానిగారు నాని అన్నానే సంబోధించానని అన్నారు. కానీ నిన్న అరే ఒరే అంటూ వ్యాఖ్యలు చేశాడని, 10th క్లాస్ చదువుతున్నాడు, చదువు లేకనే ఇలా మాట్లాడి ఉండవచ్చునని అన్నారు. నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించానని పేర్కొన్నారు. టీటీడీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా అని, టీడీపీ కంటే జనసేన బీజేపీ నేతలు మాతో పోరాటాలు చేశారని అన్నారు. 2014-19 మధ్య నాపై 88 కేసులు, టీడీపీ ప్రభుత్వంలో 7 నెలలు జైల్లో పెట్టారని, మీరు గత 5 ఏళ్లలో నువ్వు ఎలాంటి పోరాటం చేశావని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా ఆపారని, మీ 12 లారీలు ఏ రోజైనా ఆపారని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు బకాయిలు ఉన్నా మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా అని ప్రశ్నించారు. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, మీ కుటుంబం పైన నేను ఆరోపణలు చేయటం నా సంస్కృతి కాదన్నారు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా, అధికారులను బెదిరించలేదా అని ప్రశ్నించారు. కిరోసిన్ పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా అని, నేను ఓడిపోతే 4వ తేదీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా అని పేర్కొన్నారు. మీకు మాకున్న సాన్నిహిత్యంతో వేరే వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులు అయితే మా మీద ఏమైనా విమర్శలు చేస్తారేమో, మా జోలికి వస్తారేమో, మా జోలికి వస్తే వాళ్ళ పార్టీ కరుడు కట్టిన వ్యక్తులు కాబట్టి, పార్టీనే వాళ్ళకి ప్రాణంగా కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మా జోలికి వస్తారని తెలివిగా మా మనిషికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇప్పించి ఈ రోజు వరకు సిఆర్ రాజన్ గారు అనే వ్యక్తి మా గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా పెద్ద ఆయన గురించి కానీ మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తివి తమరు కాదా అని అడుగుతున్నా నాని అన్న. మీరు ఈరోజు నేను నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తిని, మా పెద్ద ఆయనకు, మా చిన్న ఆయనకు, బంటుని చాలా నమ్మకస్తుందంటే ముందుగా నీ పార్టీ కార్యకర్తలు, తమరు పార్టీ నాయకులు నమ్ముతారా? ఒకవేళ వీళ్ళు నమ్మినా, వాళ్ళు నమ్మారంటే వాళ్ళకన్నా అమాయకులు ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నా. నేను ఒక 10 క్వశ్చన్లు అడిగా. మా ప్రభుత్వంలో మీరు ఎలాంటి పనులు చేయించుకున్నారు, ఏ ఒక్కదానికైనా నాకు సంబంధం లేదని మీరు అంటే చెప్పగలరా? ఆలోచించమని అడుగుతున్నా. అంటే ఎప్పుడో మీరే అవకాశవాద రాజకీయాలకి తెరలేపి ఈరోజు పాపం పల్లెల్లో అమాయకులు రెచ్చలు గొడవలు పెట్టి కొట్టుకునేలాగా చేస్తుంటే అది పాపం కదా అని అడుగుతున్నా. మీరే రేపు ఎవరితోనే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంది పాపం? మా ఊళ్ళో ఒకరు కొడితే దెబ్బలు తిన్న వ్యక్తి రేపు గమ్మనే ఎందుకుంటాడు? ఈరోజు బలహీనుడుగా ప్రభుత్వం ఉందని, అధికారం ఉందని భయపడి ఉన్న కొన్ని రోజులు పోయిన తర్వాత వాడికి ఏదో ఒక రోజు కోపం వచ్చిన రోజు, అవకాశం వచ్చిన రోజు తిరిగి ఒక్కరినొకరు ఆ ఫ్యాక్షన్కి వెళ్ళిపోతే పల్లెల్లో అశాంతత వస్తుంది కదా. పచ్చటి పల్లెల్లో మమ్మల్ని ఈరోజు విలన్లుగా చూపించి మీరు ఈరోజు పదవులు పొందాలనుకుంటే పదవి పొందితే సంతోషిస్తాం మేము. కానీ మీ క్యారెక్టర్ ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నాని అన్న. ఒక్కసారి ఆలోచించుకో.